ఒకరోజు రమేష్ కిరాణా స్టోర్కి వెళ్తాడు. రమేష్ దగ్గర 2 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి. అలాగే 2 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇంతకీ రమేష్ వెళ్ళింది ఒక షాంపూ బాటిల్ కొనడానికి. ఆ షాంపూ ప్రైస్ చూస్తే 100 రూపీస్ ఉంది. ఒకటే క్వశ్చన్, ఇప్పుడు రమేష్ ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న నోట్స్ అన్ని లైన్గా అరేంజ్ చేసి చూస్తాడు. వీటిలో ఏ 2 నోట్స్ని కలిపితే ఎగ్జాక్ట్గా 100 రూపీస్ వస్తుందో చెక్ చేస్తాడు. వెంటనే ఆ 2 నోట్స్ షాప్ కీపర్కి ఇచ్చేసి షాంపూ బాటిల్తో వెళ్ళిపోతాడు. ఇందాక చూసిన స్టోరీలో రమేష్ వాడిన లాజిక్ పేరే 2 సమ్. ఇది లీడ్ కోడ్లో ఈజియెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇచ్చిన నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ని కలిపితే కావాల్సిన టార్గెట్ వస్తుందో వెతకడం. లైక్ రమేష్కి తన టార్గెట్ 100 అన్నప్పుడు తన దగ్గర ఉన్న మనీలో నుంచి 2 50స్ని కలిపితే 100 వస్తుందని కనుక్కున్నాడు. సేమ్ అలానే 2 సమ్ అనేది లాజిక్ వర్క్ అవుతుంది. అసలు వాట్స్ గోయింగ్ బిహైండ్ ద లాజిక్ అనేది చూద్దాం. బ్రదరు, అరే అంటే ఏంటో తెలుసా? And are you used for singing, sir? Like, అరే రే అరే రే అరే. ఓకే స్టాప్ తెలీదా? ఏం పర్లేదు. కొన్ని నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ని సపరేట్ బాక్సెస్లో వేసి ఆ బాక్సెస్ స్టార్టింగ్ని 0 నుంచి కౌంట్ చేస్తే అదే అరే. ఈ లాజిక్ని మనం లీడ్ కోడ్లో ఎలా యూజ్ చేస్తామంటే, లీడ్ కోడ్లో కొన్ని నెంబర్స్ అనేది ఇస్తారు. ఆ నెంబర్స్ని మనం అరేస్లో ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకున్న అరేస్లో ఏవన్నా 2 నెంబర్స్ని కలిపితే మనకి టార్గెట్ అనేది 9 రావాలి. సో ఇక్కడ ఉన్న అరేలో ఫస్ట్ 2 నెంబర్స్ని కలిపితే మనకి టార్గెట్ అనేది వస్తుంది. 0 ప్లేస్లో ఉన్న 2ని ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉన్న 7ని కలిపితే మనకి టార్గెట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి 0 and 1. ఇప్పుడు మనం లీడ్ కోడ్ వెబ్సైట్లో 2 సమ్ అనే ప్రాబ్లంలో ఉన్నాం. ఈ ప్రాబ్లం డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తాం. ఇదే మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం నేమ్ అండ్ కింద దాని డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్తో మనకి ఇప్పుడు ఏం పని లేదు, బికాస్ ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా. బట్ దీన్ని చదవడం వల్ల లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ 1 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ బట్టి మనకి అవుట్పుట్ ఏ విధంగా రావాలనేది థింక్ చేయాలి అండ్ ఆ లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడే మనం కోడ్ అనేది టైప్ చేస్తాం. నేను లాంగ్వేజ్ జావాని సెలెక్ట్ చేసుకుంటున్నా, బికాస్ ప్లేస్మెంట్కి జావా లాంగ్వేజ్ అనేది చాలా ఎఫెక్టివ్ అనమాట. మనం ఏ లాంగ్వేజ్తో అయినా లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న క్లాస్ సొల్యూషన్ అండ్ కింద కనిపిస్తుంది కదా పబ్లిక్ ఇంట్ 2 సమ్ అని, ఇవి ప్రతి ప్రాబ్లంకి డిఫరెంట్గా ఉంటాయి లీడ్ కోడ్స్లో. అండ్ ఆల్రెడీ ఇవి ముందే కామన్గా ఉంటాయి కాబట్టి మనం ఇవి రాయాల్సిన పని లేదు. ఈ కనిపిస్తున్న ప్లేస్లో మనం కోడ్ అనేది అయితే రాయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ లైన్. హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ చూసిన నెంబర్స్ని మెమొరీలో సేవ్ చేసుకుంటుంది. కీగా నెంబర్ని సేవ్ చేస్తాం, వాల్యూగా ఇండెక్స్ని సేవ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక అరే ఉన్నప్పుడు అందులో ఫస్ట్ నెంబర్ అనేది 2 ఉన్నప్పుడు దాని పొజిషన్ అనేది 0లో ఉంటుంది. సో ఈ 2ని 0 లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం లూప్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ లూప్లో ఏం చేస్తుందంటే అరేలో ఉన్న ప్రతి నెంబర్ని ఒక్కొక్కటిగా చెక్ చేస్తుంది. ఐ అంటే కరెంట్ పొజిషన్. ప్రోగ్రామింగ్లో కౌంటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాం, ఎలాగైతే అరే 0 నుంచి స్టార్ట్ అవుతుందో. ఇక్కడ కరెంట్ పొజిషన్లో ఉన్న నెంబర్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్కి ఐ వాల్యూ 0 అవుతే, అంటే ఇండెక్స్ వాల్యూ అనేది 0 అయితే నమ్స్లో 0ని వేసుకుంటాం, అంటే 2 వస్తుంది. సో కరెంట్ నెంబర్ నమ్లో సేవ్ అవుతుంది. మ్యాజిక్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 2 సమ్ యొక్క కోర్ లాజిక్ అనేది ఇక్కడే ఉంటుంది. మనం రమేష్ స్టోరీలో చూసుకున్నట్టయితే టార్గెట్ అనేది 100 రూపీస్ అనుకున్నాం. ఇంకా నమ్ అనేది తన దగ్గర ఉన్న 2 20 రూపీస్ నోట్స్ అండ్ 2 50 రూపీస్ నోట్స్ అనమాట. సో ఇక్కడ టార్గెట్లోకించి తన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసేస్తే డిఫరెన్స్ అనేది వస్తుంది. లైక్ కరెంట్ నెంబర్ అనేది 2 అన్నప్పుడు టార్గెట్ అనేది 9 అయినప్పుడు 9లోకించి 2 తీసేస్తే 7. సో ఇప్పుడు మనకి ఎంత కావాలి? 7 అనేది కావాలి. అదే డిఫరెన్స్. ఇప్పుడు మనకి కావాల్సిన నెంబర్ ఆల్రెడీ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాం. అలా చెక్ చేయాలంటే మనం హ్యాష్ మ్యాప్లో సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్కి 7 ఆల్రెడీ స్టోరేజ్లో ఉంటే, అంటే 7 ఆల్రెడీ ఇది చెక్ చేసేసి ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మ్యాచింగ్ పేర్ దొరుకుతుందో ఇప్పుడు ఆ 2 ఇండెక్స్ పొజిషన్ని రిటర్న్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి 7 ఇండెక్స్ అనేది 1లో ఉంటే, 2 ఇండెక్స్ అనేది 0లో ఉంటే, ఇప్పుడు 1ని 0ని కలిపితే మనకు వచ్చేది 9. లైక్ అదే టార్గెట్. సో ఆన్సర్ వచ్చేసి 0,1. ఇక్కడ కరెంట్ నెంబర్ని ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాం. లేటర్ ఈ నెంబర్ అవసరం రావచ్చు కాబట్టి
హ్యాష్ మ్యాప్లో నెంబర్ అండ్ ఇండెక్స్ని స్టోర్ చేస్తాం. ఒకవేళ మ్యాచింగ్ పేరు దొరక్కపోతే ఎంప్టీ రిజల్ట్ రిటర్న్ అవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో మోస్ట్లీ ఆన్సర్ వచ్చేస్తుంది. దోడు ఏకంగా సబ్స్క్రైబ్ కొట్టేశాడంట. ఎందుకు కొట్టాడు? సబ్స్క్రైబ్ అనేది అన్నాడంట, కొట్టేశాడు. ఏంటి? సబ్స్క్రైబ్ ఏదో అన్నాడు.